భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథం నుండి 3వ సంపుటి కార్తవీర్య మోక్షం నుండి 28వ అధ్యాయం పాప పరిహారం. ఆ తర్వాత తానింత హింసాపరుణ్ణయ్యానే అని చాలా పశ్చాత్తాపడ్డాడు పరశురాముడు. చివరికి తల్లి తండ్రి కనిపించి కూడా తనకు పాపం అంటిందని ఖాయం చేశారు. మరి ఇలాంటి పాపిని దత్తాత్రేయ స్వామి శిష్యుడిగా పరిగ్రహిస్తాడో లేదో. ఆయన ఆశ్రమం పేరు ఏకవీర ఆశ్రమం. ఆ ఆశ్రమంలో నివసించే వారందరూ శాంతి నిధానులైన పరమ మహర్షులే. అలాంటి వారంతా పరమహింసకుడైన తనను చూసి ఎంత అసహ్యించుకుంటారో కదా అని ఈ రకంగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అహింసా వ్రతపరాయణులై సర్వభూతాలకు అభయప్రదానం చేసి సాత్వికత పతాకాలుగా జీవితాలు గడుపుతున్న అక్కడి ఆశ్రమవాసులకు పరమ రాజసంతోనూ క్రోధంతోనూ హింసాపరత్వంతోనూ క్రూరమై ఉన్న తన ముఖాన్ని చూపించడం ఇష్టం లేక ఆ పరశురాముడు పొదలచాటుగా నడిచి దత్తస్వామి దగ్గరకు చేరాడు. తీరా అంత చాటుగా తను వెడితే అక్కడ స్వామి దేవతలు, సిద్ధులు, మునులు, బ్రాహ్మణులు, భక్తులు నిండిన సభలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ అసలు స్వామి దర్శనం దక్కుతుందని నమ్మకం ఏమిటి? అసలే తనలాంటి పాపికి ఆయన ఆచార్యత్వం అంగీకరించడా అని ఒక సందేహమాయే. ఇప్పుడు తాను వెళ్ళి అడిగితే ముందు తల్లిదండ్రులు ఆజ్ఞ పాటించినట్లు అవుతుంది. దొరికిన స్వామిని వదిలిపెట్టుకుపోతే అది ఇటు తల్లిదండ్రులకు అపచారమే అవుతుంది, అటు శ్రీ గురుమూర్తికి అవమానం అవుతుంది. కనుక ఏమైతే అది అవుతుంది, పోయి దర్శనం చేయవలసిందే అని ఈ విధంగా నిర్ణయించుకొని ఒదిగి ఒక పక్క నుంచి మెల్లగా నవ్వుతూ భయంగా స్వామి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి నమస్కరించాడు. ఇతన్ని చూడంగానే స్వామి పరమానందపడి చెయ్యి పట్టుకుని దగ్గరగా తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఆ ఆదరణ చూసి పరశురాముడికి దుఃఖం మరింత ఎక్కువైంది. సహజమైన గాంభీర్యం చేత తన భావాన్ని అణుచుకొని ఏదో స్తుతి చేయబోయాడు. కానీ అతని పెదవులు, కంఠము వణికి మాట గద్గదమైంది. అతని హృదయంలోని ఆవేదనను గ్రహించిన స్వామి సకల జగసమ్మోహకమైన ఆనంద నిలయమైన తన చిరునవ్వుని వెలయించి ఇలా అన్నాడు. రామా, ఏమిటిది? నువ్విలా అయిపోతున్నావు? నువ్వెవరివనుకుంటున్నావు? నువ్వు ప్రాకృత మానవుడివి అసలే కాదు, సామాన్య బ్రాహ్మణుడివి అంతకు ముందే కాదు. నువ్వు సాక్షాత్ విష్ణువేనయ్యా. సాక్షాత్ విష్ణువు లోకంలో దుష్టులను సంహరించడానికి అవతరించావు. గుర్తు రావటం లేదా? పోనీ మేధావివి కదా, ఆలోచించు. నువ్వు విష్ణువు కాకపోతే కార్తవీర్యుడిని ఒంటరిగా చంపగలగడం ఎలా కుదురుతుంది? భూమి మీద ఉన్న ఇంతమంది క్షత్రియ వీరుల్ని నొసట చెమట చుక్క పొటమరించకుండా ఎలా చంపగలిగావు? నువ్వు విష్ణువువి. అది విని పరశురాముడు చేతులు జోడించి, దేవా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తావు? నేనేమిటి, విష్ణువేమిటి? ఈశ్వర సంకల్పం అలా ఉంది. ఆయన కృప నాపై ఉంది. అందువల్ల క్షత్రియుల్ని చంపగలిగాను. స్వామి, నన్ను గర్విని చెయ్యకు. నేను గురువైన నీకు, దేవతలకు, సకల బ్రాహ్మణ కుటుంబాలకు బానిసను. దేవా, నేనిప్పుడు దేవర్షి, పితృ తృప్తి సంపాదకంగా సమస్త పాపక్షయంగా ఒక మహాయాగాన్ని చేయబోనుకున్నాను. అది నీ సహాయం ఉంటే గానీ జరగదు. మరొకరు సమర్థులు లేరు కనుక నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను. పితృదేవతల ఆజ్ఞ చొప్పున నేను సంకల్పిస్తున్న ఈ యాగానికి నువ్వు ఆచార్యత్వాన్ని అంగీకరించి నన్ను కృతార్థుని చేయవలసింది అని పలికి స్వామి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి సాగిలపడి నమస్కరించాడు. దత్తస్వామి నోటికి నిండుగా నవ్వి, ఆ మాత్రానికి ఇంతెందుకయ్యా, అలాగే కానీ అన్నాడు తేలిగ్గా. పరశురాముడు ఎంతో సంతోషించి స్వామి అనుజ్ఞతో ఆ సహ్యాద్రి మీదే లోకోత్తరమైన యజ్ఞశాలను నిర్మించి కశ్యపాది మహర్షులను ఋత్వికులుగా నియమించుకుని శుభముహూర్తంలో యాగారంభం చేశాడు. ఒక పక్క దత్తాత్రేయ స్వామి, మరొక పక్క కశ్యప మహర్షి 1000 కళ్ళు పెట్టుకుని అనుక్షణం కనిపెట్టి ఉండగా యజ్ఞ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా మహావైభవంగా నడుస్తున్నాయి. సమస్త క్షత్రియుల్ని జయించి భూమండలాన్ని మొత్తాన్ని గెలుచుకుని వచ్చిన పరశురాముడి యజ్ఞంలో వైభవానికి లోటేముంది? అక్కడ అన్నదానాలేమిటి, స్వర్ణదానాలేమిటి, ఇతర దానాలేమిటి గంగా ప్రవాహంలాగా జరగసాగినాయి. కొన్ని రోజులు గడిచేసరికి ఇక పుచ్చుకునేవారు దొరక్క వెతుక్కోవలసి వచ్చింది. ఇక దత్తస్వామి స్వయంగా ఆచార్యత్వం వహించిన యజ్ఞంలో తాము ఋత్వికులయ్యామంతే చాలని మహర్షులంతా పొంగిపోతున్నారంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అలాంటి యజ్ఞంలో హవిర్భాగాలు అందుకోవటమే తమ భాగ్యమని దేవతలు స్వయంగా ప్రత్యక్ష రూపాలతో వచ్చి హవిస్సులు అందుకొని వేడుతున్నారు. పరశురాముడి పుణ్యమా అని ఆనాటి సభలో ఉన్న సామాన్య మానవులంతా కూడా దేవతలందరినీ ప్రత్యక్షంగా చూశారు. ఆ ఋత్వికులే కాక ఆ యజ్ఞానికి సదస్యులుగా అనేక మంది మహర్షులు వచ్చారు. ఆ వచ్చిన వారంతా సందు చిక్కినప్పుడల్లా వేలం వెరిగా దత్తాత్రేయ స్వామి చుట్టూ మూగి ఆయన ఉపదేశాలను చెవులు నిక్కబెట్టుకుని పరమశ్రద్ధగా వింటూ ఉండేవారు. 28వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.